నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. యుక్రెయిన్కి షాక్ ఇచ్చిన అమెరికా, జెలెన్స్కీకి జలకిచ్చిన ట్రంప్. ఈ తరహా వార్తలు తెగ వినిపిస్తున్నాయి. కారణం, యుక్రెయిన్కి అమెరికా మిలిటరీ సాయం నిలిపేసింది. అయితే ఇందులో ట్రంప్ ఇచ్చిన షాక్ ఏం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నాటి నుంచి రష్యా యుక్రెయిన్ వార్ ఆపేస్తానని ట్రంప్ చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు యుక్రెయిన్కి అండదండగా మేమున్నామని యూరోప్ దేశాలు గట్టిగా చెప్తున్నాయి. సరిగ్గా ఇక్కడే అనేక ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అమెరికా సపోర్ట్ లేకుండా రష్యాని నిలువరించే శక్తి యూరోప్ దేశాలకు ఉందా? అమెరికా రష్యా మధ్య వికసిస్తోన్న స్నేహం ప్రపంచ రాజకీయ పరిణామాలను మార్చేయనుందా? ట్రంప్ పుతిన్ కలిసి ఇకపై ఏం చేయబోతున్నారు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అవసరం ఆవేశాన్ని చంపేస్తుంది, చంపేయాలి కూడా. సాయం కోసం వెళ్ళినప్పుడు సాహసాలతో సహవాసం చేయకూడదు. కానీ వైట్ హౌస్లో జెలెన్స్కీ చేసింది అదే. నిన్నటిదాకా తనకు అండగా ఉన్న అమెరికా అధ్యక్షుడు మారగానే పాలసీని ఎలా మార్చుకుంటుందన్నది జెలెన్స్కీ ఆవేదన, బాధ. అందులో రీజన్ కూడా ఉంది. కానీ ట్రంప్ ముందే ధిక్కార స్వరం వినిపిస్తే ఏమవుతుంది? ఇప్పుడు జరుగుతోంది అదే. అమెరికా యుక్రెయిన్కి మిలిటరీ సాయం ఆపేయడం ఖాయం. ట్రంప్ తీరు చూసిన ప్రతి ఒక్కరికి ఇది ఇట్టే అర్థమైపోయింది. కాకపోతే ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. వైట్ హౌస్ పర్యటనలో ట్రంప్ సో వాట్ అనేసిన జెలెన్స్కీ ఇంకొన్ని రోజుల తర్వాత జరగాల్సిన మిలిటరీ సాయం నిలిపివేత నిర్ణయాన్ని ముందుకు లాగారు. రాబోయే రోజుల్లో తనను చుట్టుముట్టాల్సిన కష్టాలకు ముందుగానే వెల్కమ్ సాంగ్ ప్లే చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ ఏ ముహూర్తాన ఎంట్రీ ఇచ్చారో కానీ నాటి నుంచి ప్రపంచ దేశాల చూపంతా అటువైపే ఉంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి వైట్ హౌస్ తీసుకునే నిర్ణయాలు, వాటి పర్యవసానాలు చుట్టూనే ప్రపంచ రాజకీయాలు తిరుగుతున్నాయి. అమెరికాకి ఉన్న ఆర్థిక, సైనిక, సాంకేతిక శక్తి సామర్థ్యాల వల్ల ఆ దేశ అధ్యక్షుడు వరల్డ్ వైడ్ గా ఎలాంటి ప్రభావాన్ని అయినా చూపించే బలాన్ని కలిగి ఉంటాడు. అయితే ట్రంప్ 2.0 మాత్రం అంతకు మించి అంటోంది. రెండోసారి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే వరుస ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తో ఒక కలకలం రేపిన ట్రంప్ దాన్ని ప్రతిరోజు కంటిన్యూ చేయడానికి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో రష్యా ఉక్రెయిన్ వార్ ఇక కొనసాగడానికి వీల్లేదన్న ట్రంప్ ధోరణి ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేస్తుందా అన్న చర్చకి తెరతీసింది. రష్యా ఉక్రెయిన్ ను ఢీకొట్టడానికి కారణం వెనుక అమెరికా ఉండడమే. ఇప్పుడు అమెరికా సైడ్ అయితే రష్యాని ఎదుర్కోవడం ఉక్రెయిన్ కి సాధ్యం కాదు. దీనివల్ల ప్రపంచ రాజకీయ ముఖ చిత్రం మారిపోయే పరిస్థితి ఉంటుందా అన్న సందేహం రావచ్చు. కానీ ట్రంప్ ఉక్రెయిన్ తీరుని తప్పుపట్టడంతో ఆగిపోవడం లేదు. రష్యాతో స్నేహ సంబంధాలు కొనసాగించడానికి తహతహలాడుతున్నారు. అమెరికా రష్యా మధ్య స్నేహం బలపడితే, నాటో ప్రాధాన్యత తగ్గడం దగ్గర నుంచి మొదలు పెడితే అనేక కోణాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేవడం ఖాయం. ఉక్రెయిన్తో అమెరికా వ్యవహరించే తీరు వెనుక ఇన్ని బలమైన పరిణామాలు దాగున్న నేపథ్యంలో ఆ దేశానికి మిలిటరీ సహాయాన్ని నిలిపివేసింది అమెరికా. ఉక్రెయిన్ కోసం మనం $1 బిలియన్ ఎందుకు ఖర్చు పెట్టాలని ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రశ్నించిన ట్రంప్ తాను అధికారంలోకి రాగానే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని తెగేసి చెప్పారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. అయితే ఉక్రెయిన్ కి మిలిటరీ సహాయం నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం మాత్రం ఇంత త్వరగా వచ్చేది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్ లో ఉన్న అత్యంత విలువైన ఖనిజ వనరుల అవసరం అమెరికాకి చాలా ఉంది. ఈ క్రమంలోనే ఖనిజ వనరుల అప్పగింత ఒప్పందం చేసుకునేందుకు జెలెన్స్కీని ట్రంప్ వైట్ హౌస్ కి ఆహ్వానించారు. ఉక్రెయిన్ కి నాటోలో సభ్యత్వం లాంటి డిమాండ్లకి ఒప్పుకునేది లేదని అంతకు ముందే ట్రంప్ తెగేసి చెప్పారు. కాకపోతే ఖనిజ వనరుల అప్పగింత ఒప్పందం కనుక జరిగి ఉంటే రష్యా మరోసారి దురాక్రమణ చేయకుండా సైనిక సాయం అందించడం లాంటి హామీ అమెరికా నుంచి తగ్గించేది. కానీ జెలెన్స్కీ ఆ భేటీని మరోలా ఉపయోగించుకున్నారు. వైట్ హౌస్ లోనే అమెరికా అధ్యక్షుడితో మాటల యుద్ధం చేసిన ధీరత్వం జెలెన్స్కీకి మిగిలింది. కానీ ఉక్రెయిన్ కి మాత్రం భారీ నష్టమే జరిగింది. Everybody has problems, even you, but you have nice ocean and don't feel now, but you will feel it in the future. God bless. You don't know that. God bless. God bless. You will not have a war. Don't tell us what we're going to feel. We're trying to solve a problem. Don't tell us what we're going to feel. I'm not telling you. Because you're in no position to dictate that. That's Remember exactly this. You're in no position to dictate what we're going to feel. We're going to feel very good. You will feel influence. We're going to feel very good and very strong. You will feel influence. You're right now not in a very good position.
You've allowed From the yourself very, to be in a from very the bad very position, beginning and of he the happens war, to be right about from the it. very beginning of the war, You're not Mr. in a good Brown, position. I was You don't in have a- the cards right now. With us, you start I'm having not playing cards. cards. But right now, you I'm don't. very You're playing serious, cards. Mr. President. You're I'm playing very cards. serious. You're gambling I'm the with the president lives in of war. millions of people. You think- You're gambling with World War What do you- III. what do you You're think about? gambling with What do you World think War about? III. మమ్మల్ని డిక్టేట్ చేసే పరిస్థితిలో మీరు లేరని జెలెన్స్కీకి తేల్చి చెప్పిన ట్రంప్ బైడెన్ హయాంలో ఉక్రెయిన్కి అందిన $350 బిలియన్ సాయం విషయాన్ని కూడా ప్రస్తావించారు. అసలే ట్రంప్ ఆ పైన వైట్ హౌస్లోనే ధిక్కార స్వరం వినిపించిన ఒక చిన్న దేశాధ్యక్షుడు జెలెన్స్కీ. దీన్ని ట్రంప్ సహిస్తారా అన్న సందేహాలు ఒకవైపు వినిపిస్తున్న సమయంలోనే పుండు మీద కారం చల్లినట్టుగా ఓవల్ ఆఫీస్ ఎపిసోడ్ ని ఫైటింగ్ సీన్ గా మార్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు హల్చల్ చేయడం మొదలైంది. ప్రపంచమంతా ఆ ఏఐ వీడియోలు చూస్తోన్న సమయంలోనే ఉక్రెయిన్ కి మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. 2022 నుంచి 2024 దాకా ఒక్క అమెరికానే కేవలం ఉక్రెయిన్ మిలిటరీ అవసరాల కోసం $67 బిలియన్ ఖర్చు చేస్తే యూరప్ దేశాలన్నీ ఉక్రెయిన్ కోసం చేసిన ఖర్చు $69 బిలియన్. అలానే హైమర్స్ రాకెట్ లాంచర్ల నుంచి లో రేంజ్ అటాకింగ్ మిసైల్స్ వరకు అమెరికా చేస్తూ వచ్చిన సాయం అంతా ఇంతా కాదు. అమెరికా ఇప్పటిదాకా 45 లక్షల బుల్లెట్స్ ని పంపితే యూరోపియన్ యూనియన్ పంపింది 10 లక్షల బుల్లెట్స్ మాత్రమే. 2025లో 20 లక్షల బుల్లెట్స్ పంపుతామని EU హామీ ఇచ్చింది. అలానే ఇంటెలిజెన్స్ కోణంలో అమెరికా ఇస్తున్న సపోర్ట్ సాధారణమైంది కాదు. ఇప్పుడు అమెరికా నుంచి ఉక్రెయిన్ కి ఇవన్నీ ఆగిపోతాయి. అదే సమయంలో అమెరికా ఇచ్చిన మిసైల్స్ ని ఇకపై ప్రయోగించడానికి కుదరదు. వాటిని అమెరికా వెనక్కి తీసుకోవడం కోసం ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైట్ హౌస్ లో ట్రంప్ తో మాటల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా వెళ్లిపోయిన జెలెన్స్కీ ఆ తర్వాత మళ్లీ అమెరికాతో చర్చలకు సిద్ధమన్నారు. అమెరికా తమ దేశంలోని ఖనిజ సంపదని తీసుకోవచ్చన్నారు. కానీ ట్రంప్ మాత్రం తనదైన స్టైల్లో ఉక్రెయిన్ కి చెక్ పెట్టేశారు. వైట్ హౌస్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు సాగించిన మాటల యుద్ధం వల్ల అసలే విషమ పరిస్థితిగా మారిన ఉక్రెయిన్ కండిషన్ మరింత సీరియస్ అయిపోయింది అంటున్నారు పరిశీలకులు. డొనాల్డ్ ట్రంప్ జేడీ వ్యాన్స్ అమెరికా దేశ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో టీవీ కెమెరాలు అదేవిధంగా మీడియా రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరినీ చూసేటప్పటికీ ఆయనకు తాను గతంలో చేసినటువంటి కామెడీ రోల్ గుర్తుకొచ్చినట్టుంది, టీవీ షోస్ గుర్తుకొచ్చినట్టుంది. ఆయన నటించటం ప్రారంభించారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. నటించడం ప్లేయింగ్ టు ద గ్యాలరీ ఎప్పుడైతే ప్లేయింగ్ టు ద గ్యాలరీ ఈజ్ నెవర్ డిప్లొమసీ. జెలెన్స్కీ చేసినటువంటి తప్పిదం అది. జెలెన్స్కీ దగ్గర ఆప్షన్స్ చాలా పరిమితంగా ఉన్నాయి. 3 సంవత్సరాలు డ్రాగ్ ఆన్ అయినటువంటి ఈ యుద్ధంలో ఆర్థిక వ్యవస్థ తలాకుతలమైపోయింది. దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలన్నట్లయితే చాలా పెద్ద ఎత్తున అమెరికా వంటి దేశాల ఆర్థిక సహాయం కావాలి. యుద్ధం ఆగాలి, యుద్ధం ఆగిన తర్వాత శాంతి నిర్మాణం కావాలి, గౌరవప్రదమైనటువంటి ఒప్పందాలు జరగాలి, దాని తర్వాత దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి. దీనిలో అమెరికా సహకారం లేకుండా ఏమీ జరగదు. జెలెన్స్కీ తీరు వల్ల కొద్ది రోజుల తర్వాత జరగాల్సిన మిలిటరీ సాయం అనే నిర్ణయం కాస్త ముందుగా జరిగిపోయింది. దీన్ని పక్కన పెడితే ఇప్పుడు అమెరికా అండ లేకుండా యూరప్ దేశాలు ఉక్రెయిన్ కి మద్దతుగా నిలిచి రష్యాని ఎదుర్కొంటాయా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమెరికా అందిస్తూ వచ్చిన మిలిటరీ సహాయాన్ని భర్తీ చేయడం అసలు యూరప్ దేశాల వల్ల అవుతుందా అన్నది ప్రశ్నార్థకమే. మరోవైపు ట్రంప్ పుతిన్ మధ్య సాగుతోన్న స్నేహం యూరోపియన్ యూనియన్ కి కొత్త భయాన్ని కలిగిస్తోంది. అటు నాటో సభ్య దేశాలకు ఈ టెన్షన్ పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఇకపై ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. యుక్రెయిన్ విషయంలో మాత్రమే కాదు, యూరోప్ దేశాలు ఊహించని షాక్ ఇవ్వడానికి ట్రంప్ స్కెచ్ గీస్తున్నారా? యుక్రెయిన్ లాంటి అతి చిన్న దేశాధ్యక్షుడేంటి అమెరికా అధ్యక్షుడితో మాటల యుద్ధం చేయడమేంటి, అది కూడా వైట్ హౌస్లో? కొన్ని గంటల్లోనే జెలెన్స్కీ పేరు ప్రపంచమంతా మరోసారి మార్మోగింది. ఆ కొద్ది గంటలు, కొద్ది రోజులు కాకముందే ట్రంప్ తన సత్తా ఏంటో చూపించేశారు. మరి ఇప్పుడు యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీ ఎపిసోడ్ తర్వాత యుక్రెయిన్కి మా సపోర్ట్ ఉంది అంటూ యూరోప్ దేశాలు స్పందించాయి. మరి ఇప్పుడు అమెరికా అండ లేకుండా రష్యాని యూరోప్ దేశాలు ఢీకొడతాయా?
అలానే ట్రంప్ పుతిన్ ఆలపిస్తున్న స్నేహ గీతాలు ప్రపంచ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేయబోతున్నాయా? ఉక్రెయిన్కి అమెరికా మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించడానికి ముందే ఉక్రెయిన్కి తాము మద్దతుగా నిలుస్తామని యూరప్ దేశాలు ప్రకటించాయి. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ లండన్లో యూరప్ దేశాలతో అత్యవసర భేటీ కూడా నిర్వహించారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇక బ్రిటన్ సారథ్యం వహిస్తుందని ఆయన ప్రకటించారు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్కు సైనికంగా ఆర్థికంగానే కాక అన్ని విధాలా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు. అదే సమయంలో అమెరికా పాత్ర చాలా కీలకమన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ సమావేశంలో చర్చించిన అంశాలను పార్లమెంటుకు వివరిస్తూ అగ్రరాజ్యంతో పటిష్టమైన సంబంధాలు బ్రిటన్కు చాలా ముఖ్యమన్నారు. యుఎస్ ప్రాధాన్యతని మర్చిపోలేని బ్రిటన్, యూరప్ దేశాలు అమెరికాకి వ్యతిరేకంగా జెలెన్స్కీ అనుకున్న విధంగా ఆయనకు ఎలా మద్దతుగా నిలుస్తాయన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు ఎప్పటిలానే రష్యాతో ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు అంటూ జెలెన్స్కీ మరోసారి ట్రంప్ని గట్టిగానే గిల్లే ప్రయత్నం చేశారు. రష్యా దాడిని ఆపేందుకు తనకు 1,00,000 నుంచి 2 లక్షల వరకు అంతర్జాతీయ సైనికులు అవసరమని జెలెన్స్కీ చెబుతున్నారు. కానీ యూరప్ సొంతంగా అంతమంది సైనికులను సమకూర్చలేదు. పశ్చిమ దేశాలు 30,000 మంది సైనికులను పంపే ఆలోచన చేస్తున్నాయి. ఇక యూరప్కు చెందిన జెట్లు, యుద్ధ నౌకలు ఉక్రెయిన్ గగనతలం, సముద్ర మార్గాలను పర్యవేక్షిస్తాయి. ఈ సైన్యం లక్ష్యం ఉక్రెయిన్ నగరాలు, ఓడరేవులు, అణు విద్యుత్ కేంద్రాలను రక్షించడం. అయితే ఇది సరిపోదని పాశ్చాత్య దేశాలు భావిస్తున్నాయి. అందుకే అమెరికా నుంచి బ్యాకప్ డిమాండ్ చేస్తున్నాయి. యూరప్లో బ్రిటన్తో కలిసి నిలబడ్డానికి సిద్ధంగా ఉన్న ఏకైక దేశం ఫ్రాన్స్. డెన్మార్క్, స్వీడన్ వంటి కొన్ని ఇతర దేశాలు కలిసి నిలబడతామనే నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. అయితే అవి యుఎస్ సెక్యూరిటీగా గ్యారంటీని ఆశిస్తున్నాయి. అదే సమయంలో స్పెయిన్, ఇటలీ, జర్మనీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా అమెరికా ఎలాగైతే ఆర్థికంగా, మిలిటరీ పరంగా ఉక్రెయిన్కు మద్దతు అందించాయో అదేవిధంగా యూరప్ దేశాలు తమ పాత్రని పోషించగలవా అన్న సందేహం తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. మరోవైపు రష్యా విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు కానీ, అమెరికా విషయంలో పుతిన్ స్పందిస్తున్న విధానం కానీ ఇరు దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా లేని స్నేహబంధం బలపడుతుందా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలం మొదలైన తర్వాత అమెరికా, రష్యా మధ్య ఈ స్థాయిలో సయోధ్య ఎప్పుడూ కనిపించలేదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మాత్రం అమెరికా, రష్యా మిత్ర దేశాల కూటమిగా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఈ రెండు దేశాలు ఇలా వ్యవహరించబోతున్నాయా అన్నది జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పుట్టుకొస్తున్న సరికొత్త ప్రశ్న. ఉక్రెయిన్ మీద దురాక్రమణ ద్వారా అనేక దేశాల దృష్టిలో రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు, ప్రపంచ వ్యవహారాల తీరును కూడా సవాల్ చేసింది. 2014 నుంచి పుతిన్ ఐక్యరాజ్య సమితి ఆమోదం లేకుండా బలగాలను ప్రయోగిస్తున్నారు. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ, ప్రచ్ఛన్న యుద్ధం తర్వాతి నిబంధనలు ఉల్లంఘించడమే అన్నది పాశ్చాత్య దేశాల వాదన. అమెరికా కూడా నిన్న మొన్నటిదాకా ఇదే వాదన వినిపించింది. ఈ కోణంలో ఉక్రెయిన్కి అండగా నిలుస్తూ వచ్చింది. ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఒక్కసారిగా సీన్ మారింది. ట్రంప్ వాస్తవవాది, రియలిస్ట్, ప్రాగ్మాటిస్ట్, ఈజ్ ఎ డీల్ మేకర్. ఆయనకున్న స్వభావం ఏంటంటే ఏదో ఐడియాలజికల్ హ్యాంగ్ ఓవర్లతోనూ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్తో ఉండడు. ఇది వెరీ ప్రాక్టికల్ మ్యాన్. అందుకే మీరు గమనించండి, ఆయన డీల్స్ కుదుర్చుకుంటాడు. రష్యా ఇవాళ అమెరికాకు రష్యా అవసరం, ఉక్రెయిన్ కన్నా కూడా. రష్యా $2 ట్రిలియన్ ఎకానమీ, $2,00,00,000 ఎకానమీ. రష్యా ఈజ్ ద బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ఇన్ ద ఎర్త్. ఎందుకంటే సోవియట్ కాలంలో అమెరికాతో కంపారబుల్గా న్యూక్లియర్ వెపన్స్ సోవియట్ యూనియన్కు ఉండే, అందులో అత్యధిక భాగం రష్యాలో రిటైన్ అయ్యాయి. కొన్ని ఉక్రెయిన్లో రిటైన్ అయినా ఉక్రెయిన్ 95లో అగ్రిమెంట్ కుదుర్చుకొని వాటిని ధ్వంసం చేసింది. అందువల్ల ఇట్స్ ఎ బిగ్ న్యూక్లియర్ పవర్. సౌదీ అరేబియా నాయకత్వంలోని ఒపెక్ దేశాలు, ఆయిల్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్, రష్యా కలిస్తే ఒపెక్ ప్లస్ అవుతుంది. అలాగే వీట్, ఉదాహరణకు పైనాపిల్స్, ఇలా అనేకము రష్యా ఉక్రెయిన్ ప్రాంతంలో ముఖ్యంగా రష్యాలో సప్లై అవుతాయి. అందువల్ల రష్యా అవసరం ప్రపంచానికి ఉంది, అమెరికాకు ఉంది. అందువల్ల అమెరికా, రష్యా ఇది వెరీ బిగ్ మార్కెట్. సో అందువల్ల రష్యా రియలిస్టిక్గా ఉండాలి, వాస్తవవాదిగా. అమెరికా, రష్యా మధ్య మునుపెన్నడూ కనిపించని స్నేహబంధాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్న సమయంలోనే రష్యాపై ఆంక్షలు తొలగించే ఆలోచనలో ట్రంప్ ఉన్నారన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ మొదలుపెట్టగానే మాస్కోపై అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి.
రష్యా వరల్డ్లోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాలలో ఒకటి. అలాంటి రష్యా మీద ఆంక్షలు విధించడంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు రష్యా మీద ఆంక్షలు ఎత్తేస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. అమెరికాను కాదు అని యూరప్ దేశాలు ఇప్పుడు ఉక్రెయిన్కు అండగా నిలుస్తామంటున్నాయి. ఆ యూరప్ దేశాలు ఉక్రెయిన్ కోసం చేస్తున్న ఖర్చు కన్నా రష్యా నుంచి చమురు గ్యాస్ని కొనడానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి. ముడి చమురు ధరలు తగ్గితే ఆ కోణంలో యూరప్ దేశాలకు రిలీఫ్ లభించినట్టే. మరి అమెరికా రష్యా మధ్య స్నేహబంధం మరింత బలపడితే యూరప్ దేశాలు ఉక్రెయిన్ విషయంలో హ్యాండ్స్ అప్ అనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయుధాలతో యుద్ధం వద్దే వద్దు, వాణిజ్య యుద్ధం ఎంతో ముద్దు అంటోన్న ట్రంప్ టారిఫ్ కొరడా జుళిపించేశారు. మరి దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? వైట్ హౌస్లో రిపబ్లికన్ ఉండొచ్చు, డెమోక్రాట్ ఉండొచ్చు, అమెరికా అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు, కానీ అమెరికా వ్యవహరించే తీరు మాత్రం ఒకేలా ఉంటుంది. అమెరికా ప్రయోజనాల కోసం వైట్ హౌస్ యుద్ధాలు చేయిస్తుంది, యుద్ధాలు పుట్టిస్తుంది. ప్రపంచంలో జరిగే అన్ని యుద్ధాల వెనుక అమెరికా ప్రయోజనాలు, అమెరికా అవసరాలు, అమెరికా ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. అలాంటిది ట్రంప్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా యుద్ధాలు వద్దంటే వద్దంటున్నారు. తొలిసారి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలోనూ ట్రంప్ యుద్ధాలను రగిలించలేదు. ఈ విషయంలో మాత్రం ట్రంప్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వార్ వద్దు, పీస్ ముద్దు అంటోన్న ట్రంప్ టారిఫ్ వార్ దగ్గరకు వచ్చేసరికి తగ్గేదే లేదనేస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ ఇకపై ఏం చేయబోతున్నారు? అమెరికా అధ్యక్షుడు ఒకే ఒక్క నిర్ణయంతో యుద్ధాలు ఆపగలడు, యుద్ధాలను సృష్టించగలడు, ప్రపంచ దేశాలను శాసించగలడు. అలాంటి అమెరికా అధ్యక్ష పదవిలో డొనాల్డ్ ట్రంప్ ఉంటే ఎలా ఉంటుంది? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి ఈ కోణాల్లో ప్రపంచ దేశాలలో చర్చ సాగుతూనే ఉంది. విమర్శలు, వివాదాల కేంద్రంగా సాగిన ట్రంప్ తొలి దఫా పాలనను ప్రపంచ ప్రజలు గుర్తు చేసుకుంటూ ట్రంప్ 2.0 ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠని భరిస్తూనే వచ్చారు. వైట్ హౌస్లో అడుగుపెట్టి పెట్టగానే తనదైన శైలిలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేస్తూ సెగ రాజేసిన ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. మెక్సికో, కెనడా, చైనా దేశాలపై దిగుమతి సుంకాల అస్త్రాలు సంధించిన ట్రంప్ అవి అమల్లోకి వచ్చేలోపే రెసిప్రోకల్ టారిఫ్ అంటూ మరింత కలకలం రేపాయి. ఎదుటి దేశం పన్నుల విషయంలో ఎలా స్పందిస్తే మేం అలా స్పందిస్తామని స్పష్టం చేశారు. మిత్రదేశాలు కెనడా, మెక్సికో దిగుమతులపై 25% సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదు అని స్పష్టం చేశారు. మార్చి 4వ తేదీ నుంచి అవి అమల్లోకి వచ్చేశాయి. మొదట ఫిబ్రవరి 4 నుంచే కొత్త దిగుమతి సుంకాలు అమల్లోకి వస్తాయని ప్రకటించినా మిత్రదేశాలు చర్చలతో అమలు వాయిదా వేశారు. ఫెంటనిల్ డ్రగ్, మనీ లాండరింగ్, సరిహద్దు సమస్యల మీద మరింత బలంగా పోరాడతామని కెనడా, మెక్సికో హామీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక డ్రాగన్ కంట్రీకి అయితే ట్రంప్ గట్టి షాక్ ఇచ్చేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 10% దిగుమతి సుంకాలు విధిస్తోంది అమెరికా. ఇప్పుడు దాన్ని 20% పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్ వార్లో తగ్గేదేలే అని ట్రంప్ చెబుతూ ఉంటే అది చూద్దామంటూ యుఎస్ దిగుమతి సుంకాలను 10 నుంచి 15% పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా తీసుకున్న నిర్ణయం సుమారు 25 సంస్థలపై ప్రభావాన్ని చూపనుంది. వ్యవసాయం, ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులపై చైనా సుంకాలను పెంచింది. మార్చి 10 నుంచి ఈ సుంకాలు వర్తించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్, గోధుమ, మొక్కజొన్న మరియు పత్తిపై అదనంగా 15% సుంకాన్ని, సోయాబీన్స్, జొన్న, పంది మాంసం, గొడ్డు మాంసం, జల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాల దిగుమతులపై అదనంగా 10% సుంకాన్ని విధించనున్నట్లు చైనా స్పష్టం చేసింది. అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచుకుంటూ పోతే సహజంగానే వాటి ధరలు పెరుగుతాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడంలో ట్రంప్ విఫలమవుతూనే ఉన్నారు. ఇప్పుడు దిగుమతి సుంకాల కారణంగా ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ మాత్రం అదేం పట్టించుకోవడం లేదు. అమెరికా ఉత్పత్తులపై ఆయా దేశాలు దిగుమతి సుంకాలు తగ్గిస్తే మేం కూడా తగ్గిస్తాము అన్న మాట దాటడం లేదు. నిజానికి టారిఫ్ వార్ వల్ల అమెరికన్స్కి కొంత పెయిన్ ఉండక తప్పదు. కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని సాకారం చేసుకోవడంలో ఈ కష్టాలు భరించాల్సిందే అన్నది ట్రంప్ మాట. ఇటు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం నుంచి అటు రష్యాతో స్నేహ బంధాన్ని పెంచుకోవడం వరకు ట్రంప్ వేస్తున్న అడుగులు రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయ, వాణిజ్య ముఖ చిత్రాలను ఎలా మారుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.